దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరి 3 విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రాజేందర్ నగర్లోని రావూస్ ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద చేరడంతో 30 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వారంతా నిమిషాల వ్యవధిలోనే బయటకు పరుగులు పెట్టడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. 3 మాత్రం వరద నీటిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భారీ మోటార్లతో నీటిని బయటకు తోడారు. 3 మృతదేహాలను వెలికితీశారు. బేస్మెంట్లో 7 అడుగుల మేర నీరు చేరడంతో రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకునే భవనాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచార ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో విషాదం చోటు చేసుకుంది. వరద నీరు బేస్మెంట్లోకి చేరి 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపైన ఆగ్రహం చెందిన విద్యార్థులు రావుస్ స్టడీ సర్కిల్ వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ సమయంలో? రాత్రి నిన్న సాయంత్రం నుంచి వాటర్ అండర్ గ్రౌండ్ మెజర్మెంట్తో లేకుండా బిల్డింగ్ కట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగాయి. గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించి సరైన యాక్షన్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్ ప్లస్ మేనేజ్మెంట్ ఈ బిల్డింగ్ కరప్షన్ ఎక్కువైపోయి ఇండియాలో ఇలాంటి బిల్డింగ్ మెజర్స్ అందుకు ఇలాంటివి ఏమీ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ యూపీఎస్సీ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. వివిధ అంశాల నుంచి మేము కుటుంబ సభ్యులాగా ఇక్కడ కలిసి ఉంటుంటాము. కానీ మేనేజ్మెంట్ ఇలాంటివి చేయడం చాలా పొరపాటు చేసి మళ్ళీ విద్యార్థులకి ఇప్పటికి ఏం సపోర్ట్ కూడా నిచ్చకుండా వాళ్ళ గురించి వాళ్ళు లోపల ఉంటున్నారు. దీని మీద స్పందించి సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎంతమంది తెలుగు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుంటారు? ఇక్కడ 6,000 నుంచి 7,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో 10,000 విద్యార్థులు ఉన్నారు. నేను ఇంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్ ప్రెసిడెంట్ కూడా వర్క్ చేశాను. వేల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. భోజనానికి కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుగు స్టూడెంట్స్ పట్ల. మేము ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా పోలీసులకు అందుకు ఏమి ఇన్ఫార్మ్ చేసినా ఏవి స్పందన లేవు. మీరే ఇక్కడ వాటర్ ఎప్పటి నుంచో ల్యాగ్ అవుతున్నాయి. ముందే దాన్ని కొంచెం రిజాల్వ్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకోటి అన్ని స్టడీ హాల్స్ కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటున్నాయి. దానివల్ల సఫకేషన్ అవుతుంది. ఇట్లాంటి ఏమైనా ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు ఎవాక్యువేట్ చేయడం చాలా కష్టం. అలాంటిది చూసుకోవాలి. ఇక్కడ 90% ఆఫ్ ద లైబ్రరీస్ అట్లనే ఉన్నాయి అండర్ గ్రౌండ్లో. వాటి గురించి కొంచెం యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. చనిపోయింది కూడా 3 అని చెప్తున్నారు, కానీ 3 కంటే ఎక్కువ మందే చనిపోయినారు. ఎందుకంటే మేము రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము, నైట్ నుంచి ఇక్కడే ఉన్నాము. అరౌండ్ మా ముందు నుంచే 8 బాడీలు తీసుకొని పోయారు. ఇంకా ముగ్గురే అని చెప్తున్నారు. వాళ్ళని ఎవరిని కాపాడాలనుకుంటున్నారో మరి ఇంకా తెలియదు మాకు. దాన్ని కూడా చూడాలన్నా. ఈ ఘటన చూసిన తర్వాత మీరు ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నారా? మీకు ఇట్లాంటివి జరిగితే ఆబ్వియస్గా భయం అవుతుంది. కొంచెం గవర్నమెంట్ దాని మీద తీసుకొని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. మీరే ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ భయప్రాంతు గురి చేసే వాతావరణం వీళ్ళకుంది. ఇక్కడ ధైర్యం ఇచ్చేదానికి మేనేజ్మెంట్ గవర్నమెంట్ ప్యారలల్గా వర్క్ చేసి నెక్స్ట్ టైం ఇలాంటి జరగకుండా బిల్డింగ్ మెజర్మెంట్స్ తీసుకొని వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. బేస్మెంట్లోకి వెళ్ళేటువంటి సమయంలో ఇవన్నీ కూడా బయోమెట్రిక్స్ లాక్ అయ్యాయి. దాని ఫలితంగా అందులో చిక్కున్నటువంటి విద్యార్థులు బయటికి రాలేకపోయారు. ఎగ్జిట్ గేట్ కూడా ఒకటే ఉంది. ఎగ్జిట్ ఎంట్రీ గేట్లు ఒకటే ఉన్న కారణంగా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి బయటికి వచ్చేందుకు వారు తీవ్రమైనటువంటి పరిస్థితి, వాళ్ళు బయటికి రాలేక చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనకు నెలకొంది. దాని ఫలితంగానే విద్యార్థుల సంఖ్య, మృతి చెందిన వారి సంఖ్య మనకు ఎక్కువగా కనపడుతుంది. ఇంకా చాలామంది చనిపోయారు. కేవలం 3 కాదు, చాలామంది చనిపోయారనేది ప్రధానంగా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తున్నాము, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తోంది. అయితే ఇక్కడ వరద నీరు బయటికి వచ్చినటువంటి సమయంలో అవసరమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ సరిగ్గా చేయలేదు. సాయంత్రం 4 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించినటువంటి ఫోన్ చేస్తున్నప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ కానీ మిగతా సిబ్బంది స్పందించలేదు. దాని ఫలితంగానే విద్యార్థులంతా చిక్కుని ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సేఫ్టీ ఆడిట్ జరగకపోవడం, నియమ నిబంధనలు పాటించకపోని కారణంగా ఎంసీడీ ప్రధానంగా మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. వీటితో పాటు కోచింగ్ సెంటర్లు కూడా అవసరమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగానే ఎంతో భవిష్యత్తు పైన కలలు కన్నటువంటి విద్యార్థులందరూ కూడా
ఈరోజు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ ఈ ఓల్డ్ రాజేంద్ర నగర్లో వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైన తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.